లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు షాక్ తగిలింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా నిందితులందరికీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పిచ్చింది. నిందితులందరినీ సిట్ అధికారులు ఒకేసారి కోర్టులో హాజరుపరిచారు. జైల్లో సదుపాయాలు కల్పించాలని జడ్జిని కోరారు ఎంపీ మిథున్ రెడ్డి. రోజుకొక్క పూట మాత్రమే ఇంటి భోజనం అనుమతిస్తున్నారని కోర్టుకు తెలిపారు. లంచ్ తో పాటు డిన్నర్ ని ఇంటి నుంచి అనుమతి ఇవ్వాలని కోరారు. మరోవైపు లిక్కర్ కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్ లో పట్టుబడిన 11 కోట్లతో తనకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఎలాంటి సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవేనని సిట్ లింకులు పెడుతుందన్నారు. నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని కోరారు. తాను 2024 జూన్లో డబ్బును వరుణ్ కిచ్చినట్లు చెబుతున్నారని, నోట్లు RBI ఎప్పుడు ముద్రించిందనేది చూసేందుకు నంబర్స్ రికార్డ్ చేయాలన్నారు. అటు ఫామ్ హౌస్ ని 45 ఏళ్ల క్రితం కొన్నానని, తాను దానికి బినామీ అంటున్నారన్నారు. తన వయసు 43 అని చెప్పిన కేసిరెడ్డి పుట్టక ముందే వేరే వారికి బినామీ అయ్యానా అంటూ కంటతడి పెట్టుకున్నారు. నగదు బాక్సులు తానే అందించినట్లు చెబుతున్నారని, వాటిపై ఫింగర్ ప్రింట్స్ పరిశీలించాలని చెప్పారు. ఇక సిట్ సీజ్ చేసిన 11 కోట్లపై ఏసీబీ న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫోటోగ్రాఫ్లు తీయాలని ఆదేశించారు.